హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరీ కర్రీ తయారు విధానాన్ని చూద్దాము. ముందుగా ఆలుగడ్డ ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. శనగపిండి ఒక అరకప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కారం, కరివేపాకు, సాల్ట్, పసుపు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు తీసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా తీసుకోండి. ఇప్పుడు తయారు విధానాన్ని చూద్దాము. కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఆలుగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇవి కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఉడకాలి. దీనికోసం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా అన్నీ ఉడికే వరకు కూడా కొంచెం మనం వీటిని 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఆవిరికి లో ఫ్లేమ్లో ఉడికిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి చూసారు కదా, ఇప్పుడు మనకి ఆలుగడ్డ ముక్కలు, టమాటా ఉడికిపోయాయి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, మీకు సరిపడంత టేస్ట్ సరిపడా వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక 2 నిమిషాలు ఎసరలాగా మరిగే వరకు ఉంచాలి. దీన్ని మూత పెట్టేసి చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడే ఈ వాటర్లో శనగపిండి వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా నీట్గా కలపాలి. చూసారు కదా, శనగపిండి ఏమాత్రం కూడా ఉండలు రాకుండా వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఎసర్లోనే కొంచెం వాటర్ గ్రేవీ లాగా ఉంది కదా ఈ కర్రీ, దీంట్లోనే మనం ఇలా వాటర్గా ఉన్నప్పుడే ఈ శనగపిండి కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. గంటతో కలుపుతూ ఉండాలి, లేదంటే బాగా దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనకి పూరీ కర్రీ లాగా తయారైంది. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మనకి చపాతీలకు కానీ పూరీలోకి కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చివరిగా మనం కొత్తిమీర కావాల్సినంత వేసుకోవచ్చు.
లేదంటే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఆశిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ పూరీ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.